జీరో దందా హవాలా 100% క్యాష్లెస్ క్యాష్ తో రెండు మూడు ఎగ్జాంపుల్ ఎవరు చేస్తున్నారు? మార్వడిస్ చేస్తారు. అంతేనా? డిమానిటేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటేషన్ తీసుకుందాం. రాత్రి డిమానిటేషన్ వచ్చింది. డిమానిటేషన్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో అతిపెద్ద స్కామ్ మూసద్దిలాల్ జ్యువెలర్స్. ఓకే, పంజాబ్ ఉంటుంది అది. ఇక్కడ బషీర్బాగ్ లో ఉంటుంది. దాదాపు 200 కోట్ల రూపాయల బంగారాన్ని 24 hours అమ్మినట్టు చూపించారు. బంగారం మొత్తాన్ని, ఆ కల్చర్ మొత్తం చూసినాం. నీకు 200 కోట్ల డబ్బులు ఎక్కడ పోయిన హవాలా రూపకంగా? ఈరోజు హైదరాబాద్ లో డిమానిటేషన్ లో జరిగినటువంటి ఎంటైర్ హవాలా సొమ్ము మొత్తము గుజరాత్ మార్వాడిసే. నోట్ల రద్దు సమయంలో జరిగినటువంటి మొత్తాన్ని కూడా అది చర్చ పెట్టాలి. ఆ చర్చ పక్కన పెట్టేసి మీరు మార్వాడి గోబ్యాక్ ట్రాన్సాక్షన్ కూడా కదా, ట్రాన్సాక్షన్ బాగా పెరిగింది వాళ్ళ వల్ల పెరిగింది, హవాలా వల్ల పెరుగుతుందా? జిఎస్టీ కట్టట్లేదు కదా. నీవు ఒక షాప్ పోదాం, ఇప్పుడు సీజన్ వినాయక చవితి సీజన్, బేగం బజార్ వాళ్ళకు ఒక హబ్బు, లేకపోతే గోషామల్ కాన్స్టిట్యున్సీ హబ్బు, ఆడిపోదాం. మొత్తం ఆర్థిక విధ్వంసం చేసేదంతా మార్వాడిసే. ఆర్థిక విధ్వంసం కాదు, నేను ఒక మొన్న ప్రెస్ క్లబ్ లో కూడా చెప్పిన, ఐసిస్ తీవ్రవాదుల కంటే పెద్ద తీవ్రవాదుగా ఈ వ్యాపారం ఉన్నది. దాన్ని అంటే ఒక బీజేపీ మిత్రుడు ఏమన్నాడంటే, మీరు అట్లా పోలుస్తారు, తీవ్రవాదులాగా పోలుస్తారంటే, మరి ఏమంటారు? వాడు విధ్వంసం చేస్తున్నప్పుడు తీవ్రవాదు అనకపోతే ఏమంటారు? అంటే నీకు తగిలినప్పుడు వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమంలో దున్యా మాట్లాడినాం. అవన్నీ కూడా దేనికోసం మనం కడుపుకాలు ఉన్నది కాబట్టి. ఇప్పుడు మేమంటే మార్వాడిస్ని పొట్ట కొట్టేటోడు మీద పంచాయతీ లేదు, అంతే. పొట్ట గూడు కోసం వచ్చినోడు బతకండి రా అని చెప్తున్నాం. పంచాయతీ అంతా పొట్టెవడైతే కొడుతున్నాడు, మమ్మల్ని విధ్వంసం ఏం చేస్తున్నాడో మా వృత్తుల మీద కావచ్చు, మా వ్యాపారాల మీద కావచ్చు దాడి చేసేటోని చూడమని చెప్తున్నాం కదా. ఆ దాడి ఎంత ఘోరంగా చేస్తున్నారు, అవహేళనగా మాట్లాడాడు. జిగ్నేష్ అంటున్నాడు, జిగ్నేష్ అంటాడు, వాడేమన్నాడు, తాగుతలేదు. అసలు త్యాగాల చరిత్ర తెలంగాణ సమాజాన్ని. ఒక భూస్వామ్య వ్యవస్థని వ్యతిరేకించిన వాళ్ళము, నిజాం అన్ని చేసిండని చెప్పి నిజాం నేను ఊరుకోలే కదా, రజాకార్లని వ్యతిరేకించినటువంటి గడ్డ. అంటే అద్భుతంగా నెహ్రూ కంటే అత్యధికంగా నల్గొండ రావినారాయణ రెడ్డికి ఓట్లు వచ్చినటువంటి నేపథ్యం ఉన్నటువంటి గడ్డ. అంటే చరిత్ర ఉన్నది, మనకు ఒక విప్లవాల చరిత్ర ఉన్నది తెలంగాణ సమాజానికి. దేనైనా ప్రశ్నిస్తాం, దేనైనా హక్కును చేర్చుకుంటాం. అంటే ఆవేశం వచ్చినా, ఒకవేళ అభిమానం పెరిగినా హక్కును చేర్చుకున్నటువంటి తెలంగాణ సమాజాన్ని 50 సంస్కృతి గురించి మాట్లాడతాం. ఎక్కడ దాండి సంస్కృతి? మనం మైదాకు పెట్టుకోలేదా? వాడెక్కడ మెహందీ తీసుకొచ్చి, యాసిడ్లు తీసుకొచ్చి, కలర్లన్నీ కలిపి విధ్వంసం చేస్తున్నాడు, ఆరోగ్యాలకు కాడు చేస్తున్నాడు. ఈరోజు ఉన్నటువంటి తంబాకు మనం చుట్టాలు తాగినాం, మోదుగాకులతోటి చుట్టగాకుని తాగినటువంటి పొగాకుతోటి చేసాం. నువ్వు తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? హోలీ రాగానే మోదుగు పూలు ఉండే మనకు, ఆ కలర్లు తీసుకొచ్చి, ఆర్టిఫిషియల్ కలర్ తీసుకొచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకుంటా బంగుకు అలవాటు చేస్తాం మన యువతని. బంగు ఇప్పుడు నీకు హోలీ రోజు మొత్తం మార్వాడి సమాజం మొత్తం బంగే వాడతారు. నువ్వు స్వీట్స్ తీసుకొచ్చినావు. ఎక్కడ హైదరాబాద్ మొత్తం తిరుగుతాం, ఏ స్వీట్ హౌస్ కూడా నీదే స్వీట్ హౌస్. బాలాజీ, సత్యనారాయణ, ఆలాల్, ఈలాల్, ఈ స్వీట్ హౌస్లు. అంటే నీ వ్యాపారాలన్నీ ఎవరి చేతిలో పోయినాయి? డబ్బు నుంచి చేతిలో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో బలవంతుడు అయితే మొత్తం ఇంకా అసలు కిరాణా షాపులు అనేటోడు మామూలుగా వైశ్యుడు అనేటోడు కిరాణా షాప్ మీద లేడు. దాంతో పాటు స్వర్ణకారుల వృత్తి మీద, దాంతో పాటు గుజరాత్ చీరలు వచ్చినాయి. మన చీరలు అగ్గిపేటలో చీర తెచ్చుకున్నటువంటి సంస్కృతి మనది. వాడు వచ్చి ఇప్పుడు చీరలు ఏం కట్టుకోవాలని వాడు చెప్తాడు మనకు. అంటే ఈ రకమైనటువంటి విధ్వంసం దాడి జరుగుతున్నప్పుడు మేమందరం కూడా మేము ఎల్బీనగర్లో ర్యాలీ తీస్తే కూడా పద్మశాలీస్ ఉన్నారు, చేనేత వృత్తుల వాళ్ళు ఉన్నారు, స్వర్ణకారులు ఉన్నారు, మా వైశ్యులు ఉన్నారు. మేము దాని మీద కదా వాడు మాట్లాడి తాగుబోతులాగా మాట్లాడి, వాడు తాగుబోతు మాట్లాడి. విషయం ఏంటి అసలు? సపోర్ట్ అనేది తెలంగాణ ఓట్ల పైన గెలుస్తున్న లీడర్లకి ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలన్నీ ఆలోచన కూడా లేదు కదా. మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఏముందంటే ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి మీ మీద కేసులు పెడతాంటే కేసులో భయపడేటువంటి సమాజం కాదు కదా. దాదాపు తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకున్నాం. ఇప్పుడు మా మీద కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక మాటలని అటు ఇటు చేసి మీరు దరిద్రులు అన్నారు, దళితులు అని వీడియోలు చేస్తున్నారు. ఎంత ఘోరంగా తయారయ్యారు చూడండి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనం చాలా సందర్భాలు అనుకున్నాం, అంటే వాడు బలవంతుడు అనే నిరూపించుకోవడం కోసం మనని బలహీనులని చెప్పి ముద్రేసి, మనని బుల్డోజ్ చేసి మన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరేం లేదు, ఈ ఉద్యమం అనేది హైదరాబాద్కి ఒక్క దగ్గరికే కన్ఫే కాదు.